సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. దీపావళి అతి త్వరలో వచ్చేస్తుంది. దీపావళి వచ్చేస్తుందంటే ప్రతి ఒక్కరిలో కూడా సంబరం అనేది స్టార్ట్ అవుతుంది. కానీ కొంతమందిలో మాత్రం ఏదో అనుకోని ఆందోళన, ఆతృత స్టార్ట్ అవుతుంది. ఎందుకంటారా? అదేనండి, బంగారం వెండి ధరల గురించి. చాలామంది దీపావళి ఇంకొక 2-3 నెలల్లో రాబోతోంది అని అనుకుంటే అసలు బంగారం వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి, ఈ దీపావళికి బంగారం వెండి ధరలు తగ్గుతాయా, పెరుగుతాయా, కొనాలా వద్దా అంటూ కూడా ప్రతి ఒక్కరు రకరకాల కన్ఫ్యూజన్స్లో ఉంటారు. అయితే అసలు గత సంవత్సర కాలంగా, అంటే పోయిన సంవత్సరం దీపావళి నుంచి ఈ సంవత్సరం దీపావళికి బంగారం వెండి ధరలు ఎంతలా పెరిగాయి, ఎందుకు పెరిగాయి అనే ఇటువంటి అన్ని రకాల అంశాల గురించి మనకు కాస్త డీటెయిల్గా వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ద రూపీ కంపెనీ ఫౌండర్ గణేష్ అట్లూరి గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి గత సంవత్సర కాలంగా గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎంత మేర రిటర్న్స్ ఇచ్చాయనే అంశం గురించి వారితో మాట్లాడి డీటెయిల్స్ గా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. గణేష్ గారు, చూస్తున్నాం కదా బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయి. 24 క్యారెట్లు 10 గ్రాముల ధర 1,25,000 టచ్ అయిపోయింది. వెండి విషయానికి వస్తే 1,55,000 వెళ్ళిపోయింది. ఎందుకంటారు బంగారం వెండి ధరలు ఇంతలా పెరిగిపోతున్నాయి? పెరగడానికి దీని వెనుకున్న రూట్ కాజ్ ఏంటి అసలు? ఇప్పుడు మనం చూస్తే విష్ణు గారు, లాస్ట్ 1 year లో ప్రతి నెల మన పేపర్లోను, మీడియాలోను బంగారం బగబగ, ఆకాశాన్ని అంటిన పొత్తడి, ఇలాంటి టైటిల్స్ అన్ని మనం చూస్తూనే ఉన్నాం. సరే, అది పక్కన పెడితే మామూలుగా కూడా మనం జనరల్గా బంగారం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కన్జర్వేటివ్ ఇన్వెస్ట్మెంట్ గా గవర్నమెంట్స్ కూడా ఫీల్ అయ్యి ఉంటున్నాయి. చైనా గవర్నమెంట్ తీసుకుంటుంది, మన గవర్నమెంట్ ఎక్వైర్ చేస్తుంది, అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎక్కువ. అది ఒక పార్ట్. సెకండ్ చూసుకుంటే జియో పొలిటికల్ టెన్షన్స్, అదొకటి. సో వెరసి ఈ రెండింటిని వెరసి బంగారం అనేది కంటిన్యూస్ గా మనకి లాస్ట్ 1 year లో ఎవ్రీ మంత్ ఆన్ మంత్ రైజ్ చూస్తూనే వచ్చాం మనం. సో మనం చూసుకుంటే ఇక్కడ మనం బేసిక్ గా అంటే బంగారం మాట్లాడే ముందు 2 ఫ్యాక్టర్స్ మనం మాట్లాడాలండి. ఒకటి, ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం ఎలా ఉంది, 2 డాలర్ రూపీ ఎక్స్చేంజ్ ఎలా ఉంది. ఇక్కడ మనం డాలర్ చూసుకుంటే మనకి October 1st, 2024 లో మనకి 83.8 ఉన్న డాలరు ఈ రోజు, అంటే ఆఫ్టర్ 1 year మనం చూసుకుంటే రఫ్లీ 88.78% ఉంది. అంటే ఈ ఎక్స్చేంజ్ లోనే మనకి 4%, రఫ్లీ మనకి 4% అనేది ఇంక్రీజ్ కనపడుతుంది. ఇది ఒక ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్, ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం చూసుకుంటే గోల్డ్ అనేది ఏదైతే $2,734 నుండి $3,861 దాకా పెరిగింది. సో ఈ రెండింటి ఇంపాక్ట్ మన లోకల్ మార్కెట్ లో కూడా దాని ఇంపాక్ట్ స్ట్రైట్ గా మనకు కనపడింది. అది మనం చూసుకుంటే జనరల్ గా మనం అంటే మన ఆర్నమెంట్ లో మాట్లాడతాం కదా, సో మనం అలా చూసుకుంటే 10 grams ఆఫ్ గోల్డ్ మనం తీసుకుంటే లాస్ట్ అంటే అక్టోబర్ మంత్ మనం తీసుకుంటే 76,800, సంవత్సరం క్రితం 76,853 రూపాయలు ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం. అదే మనం 1 year తర్వాత చూస్తే 1,18,790 రూపీస్ ఉంది. 1,18,790 రూపాయలు ఈ సంవత్సరం అక్టోబర్ 1 నాటికి 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర. సో ఇక్కడ మనకి చేంజ్ చూస్తే రఫ్లీ 41,000 అంటే 42,000 పెరిగింది. అంటే 76,000 నుంచి 1,18,000 అంటే దగ్గర 42,000 పెరిగింది. సో ఆ చేంజ్ పర్సెంటేజ్ చూసుకుంటే 54%, 54% పెరిగిందండి. పోయిన సంవత్సరం 2024 అక్టోబర్ 1వ తారీఖు నుంచి 2025 అక్టోబర్ 1వ తారీఖు దాదాపు 54% మేర బంగారం ధరలు పెరిగాయి. ఇది గోల్డ్. ఇది సో మనకేంటంటే సాధారణంగా బంగారం ఇండియన్స్ కి అది లైక్ ఎమోషనల్ అటాచ్మెంట్ కాబట్టి డెఫినెట్ గా ఇది కంటిన్యూస్ గా మనకి డిస్కషన్ పాయింట్ అవుతానే ఉంది. సో నెక్స్ట్ సిల్వర్. ఒక్కసారి సిల్వర్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అసలు అంటే ఒకప్పుడు సిల్వర్ పరిస్థితి ఎలా ఉండేదంటే ఏదో అంటే కేవలం ఒక గిఫ్ట్ ఐటమ్స్ ఇచ్చుకోవడానికే మనం సిల్వర్ ని ఉపయోగించుకున్నాం. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితేనో ఇంకేదైనా ముఖ్యమైన కార్యాలు జరిగితే రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ గా చూసేవాళ్ళం. బట్ ఇవాళ అది ఆ రేంజ్ దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక్కసారి పోయిన అక్టోబర్ నుంచి అక్టోబర్కి ఒకసారి సిల్వర్ పరిస్థితి చూద్దాం. సిల్వర్ షైనింగ్
సిల్వర్ గోల్డ్ షైన్ అవుతుంది, ఈసారి సిల్వర్ కూడా షైన్ అయింది. జనరల్ గా అండి ఎప్పుడైతే మనకి మెటల్ మార్కెట్ లో ఎల్లో మెటల్ ఎప్పుడైతే పెరుగుద్దో ఆ మెటల్ ఇంపాక్ట్ అదర్ మెటల్స్ మీద కూడా డెఫినెట్ గా క్యాస్కేడ్ అవుతుంది. సో అలా చూసుకుంటే అదొకటి. రెండోది ఏంటంటే ఎప్పుడైతే మనకి సిల్వర్ అంటే ఈవీ స్పేస్ ఎప్పుడైతే ఎమర్జ్ అవుతా వచ్చిందో గ్లోబల్ గా, దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఇండస్ట్రియల్ కన్సంప్షన్ అనేది పెరుగుతుంది అనేది లాస్ట్ ఒక 2-3 సంవత్సరాల నుండి కంటిన్యూస్ గా మనం వింటానే ఉన్నాం. సో అవన్నీ కూడా అంటే గ్లోబల్ మార్కెట్ లో గోల్డ్ పెరిగింది, అట్లాగే ఇండస్ట్రియల్ మార్కెట్ లో సిల్వర్ యూసేజ్ పెరిగింది. సో ఇప్పుడు సిల్వర్ కూడా చూసుకుంటే మనం పోయిన సంవత్సరం అక్టోబర్ లో 97,000 ఉన్న కేజీ ఇప్పుడు అక్టోబర్ కి వచ్చేటప్పటికి 151,000 అయిందండి. కరెక్ట్ గా ఆల్మోస్ట్ ఇదే రోజు పోయిన సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖు నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖుకి, లాస్ట్ ఇయర్ అక్టోబర్ 7, 2024 కేజీ వెండి ధర 97,000 ఉండగా ఈ సంవత్సరం అక్టోబర్ 2025 నాటికి వెండి 1,51,000 రూపాయలు దాటిపోయింది కేజీ. సో మొత్తానికి డిఫరెన్స్ ఏంది కూడా చూద్దాం. డిఫరెన్స్ 54,000. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ గోల్డ్ కి వచ్చేటప్పటికి 41,000, ఇక్కడ వెండికి వచ్చేటప్పటికి 54,000. సరే పర్సంటేజ్ వచ్చి చూస్తే ఇది కూడా దాదాపుగా మనకి అబౌవ్ 50% మనకి రిటర్న్ ఇచ్చింది. అవును. సో అంటే మెటల్స్ అనేది గోల్డ్ అయినా సిల్వర్ అయినా మనకి ఇక్కడ ఇచ్చిన రిటర్న్స్ 50% రిటర్న్స్ ఇచ్చింది. 50% రిటర్న్స్. మన ఈక్విటీలో చూస్తే -4% ఉంది. అంటే మొత్తానికి గత సంవత్సర కాలంగా అదరగొట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అంటే మాత్రం సిల్వర్, ఇదే మన గోల్డ్ మెటల్స్. అంటే ఇంకోటి అండి, గోల్డ్ కి ఒక పెక్యులర్ క్యారెక్టర్ ఉంది. హిస్టారికల్ గా ఒక 30 years డేటా మీరు చూస్తే గోల్డ్ పెరిగినప్పుడు కంటిన్యూస్ గా పెరుగుతుంది. అది మనం 2012లో కూడా చూసాం. 2010-12 ఆ టైంలో కూడా గోల్డ్ కంటిన్యూస్ గా పెరిగింది. పెరిగి కొన్ని సంవత్సరాలు ఇంకా పెరగదు, ఇంకా రేటు స్టేబుల్ అయిపోతుంది. సో గోల్డ్ ఎప్పుడు రైజ్ అయినా కూడా కంటిన్యూస్ గా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్లైడ్ కూడా వెళ్ళిపోదాం. అండ్ ఇప్పటి వరకు డీటెయిల్డ్ గా గోల్డ్, సిల్వర్, అసలు క్రూడ్ ఆయిల్ పరిస్థితి ఏంటి? అసలు క్రూడ్ ఆయిల్ కూడా ఇప్పుడు ఇది ట్రేడబుల్ ప్రొడక్ట్ కాబట్టి ఒకసారి దీన్ని కూడా చూద్దాం మనం. సో అక్టోబర్ లాస్ట్ మనం అక్టోబర్ 24 లో చూసుకుంటే మనకి బ్యారెల్ వచ్చి $75 ఉంది. సో ఇప్పుడు మనకి ఇయర్ కి వచ్చేటప్పటికి $66 ఉంది. ఇది డిక్లైన్ అయింది. ఇది ఒకటే డిక్లేర్ అయింది. సో నెక్స్ట్ మనం అలాగే చూసుకుంటే బిట్ కాయిన్ ఇది కూడా ఒక ఇప్పుడు అసెట్ క్లాస్ అయిపోయింది కాబట్టి ఈ మధ్య ట్రంప్ వచ్చిన కాడ నుంచి బిట్ కాయిన్ కూడా మంచి లైమ్ లైట్ లోకి వచ్చేసింది, బాగా షైనింగ్ వచ్చేసి. సో బిట్ కాయిన్ కూడా చూసుకుంటే మనకి 31st 24 వచ్చేటప్పటికి $70,000 ఉంది. అదే ఇప్పుడు కరెంట్ ప్రైస్ కి వచ్చేటప్పటికి 1,24,457. ఇది 77% ఇచ్చింది రిటర్న్. బిట్ కాయిన్ అనేది హైయెస్ట్ రిటర్న్ వచ్చింది. రఫ్లీ $54,241 మనకి చేంజ్ వచ్చింది. సో మొత్తానికి గోల్డ్ అండ్ సిల్వర్ విషయం గురించి మాట్లాడుకుంటే మాత్రం పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరంకి గోల్డ్ ఇచ్చిన రిటర్న్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక 45% వరకు ఉన్నాయి. అండ్ సిల్వర్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక 50-55% వరకు రిటర్న్స్ ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే కొంత డిక్లైన్ కొంత తగ్గుదల కనిపించింది. అండ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక మళ్ళీ బిట్ కాయిన్ మాత్రం బాగా పుంజుకొని ప్రస్తుతానికి ఎంత ఉంది సార్? 75% ఈ సంవత్సరం అయితే పెరిగింది. సో ఇది మొత్తానికి గత సంవత్సర కాలంగా గోల్డ్ విషయానికి వచ్చినా, సిల్వర్ విషయానికి వచ్చినా, అండ్ బిట్ కాయిన్ విషయానికి వచ్చినా, అదేవిధంగా క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చినా అసలు ఎంతెంత మేర ధరలు పెరిగాయి, తగ్గాయి, ఎటువంటి కారణాలు దీనికి దోహదపడ్డాయి అనే అంశాల గురించి ఇప్పటివరకు గణేష్ గారు మనకి చాలా డీటెయిల్ గా స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.